హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నా పేరు పాషా. నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్. సూర్యాపేట పక్కన ఎండ్లాపల్లి అనే గ్రామం అండి. మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ సూర్యాపేట లోకల్ పాత బస్టాండ్ రోడ్లో అంటే ఏరియా హాస్పిటల్ రోడ్డు కూడా అంటారు. ఈ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ రోడ్డు కూడా అదే, తాళ్ళగడ్డ రోడ్ అదే, పాత బస్టాండ్ రోడ్ అదే అండి. పాత బస్టాండ్ రోడ్లో నవోదయ స్కూల్ ఆపోజిట్లో జెన్యూన్ కార్స్ తెలంగాణ అనే కార్ బజార్ అయితే ఉందండి. మన ఛానల్ పేరు కూడా జెన్యూన్ కార్స్ తెలంగాణ, ఆఫీస్ పేరు కూడా జెన్యూన్ కార్స్ తెలంగాణ అండి. అక్కడ మన ఎల్లారెడ్డి సార్ అయితే ఉంటారు. ఎల్లారెడ్డి సార్ అంటే ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు, వాట్సాప్లో అప్డేట్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. విజ్ఞాన్ స్కూల్ ఓనర్ అండి. ప్రతిదీ ఎల్లారెడ్డి సారు అక్కడ ఆఫీస్లో, ఎల్లారెడ్డి సారు నల్లగుంట నవీన్ అనే అన్నయ్య ఇద్దరు అయితే అక్కడ హ్యాండ్ ఓవర్ మొత్తం అక్కడ చూసుకోవడం జరుగుతుంది. మీ అందరు తెలుసు. ఎల్లారెడ్డి సార్ నెంబర్ వచ్చేసి 9705851972 అండి ఎల్లారెడ్డి సార్ నెంబరు. మీరు అక్కడ ఏమైనా లోకల్ వెహికల్ చూసుకోవాలన్నా సరే అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. లేదు మీ వెహికల్ ఏదైనా పార్కింగ్ సేల్ కొద్దీ అక్కడ పెట్టుకొని అమ్ముకోవాలన్నా సరే అక్కడికి సార్కి కాల్ చేసి మీరు ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు అండి. ఇక్కడ ఢిల్లీలో ఏ కార్ కావాలన్నా సరే, ఏ కార్ అన్నా మేము పెట్టే వీడియోలో కానీ లేకపోతే వేరే ఏదైనా మీకు రిక్వైర్మెంట్ ఉండి మీరు ఆఫీస్లో టోకెన్ ఇవ్వాలన్నా సరే, లేకపోతే ఆఫీస్లో పేమెంట్ చేయాలన్నా సరే మీరు వెళ్ళి అక్కడ చేయొచ్చండి. ఓకే అండి, ఈరోజు వీడియోలోకి వచ్చేద్దాం. ఇక ఈరోజు మీకోసం 2 కార్లు అండి, ఒకటి కాదు 2 కార్లు ఒకేసారి అయితే అమ్మకానికి అయితే తీసుకురావడం జరిగింది. ఈ 2 కార్లు కూడా ఢిల్లీ కార్లే. ఈ 2 కార్లు కూడా ఢిల్లీ కార్లే, ఢిల్లీలోనే ఉన్నాయి. ఈ 2 కార్లు కూడా అమ్మకానికి ఉన్నాయి. కార్లు చాలా బాగున్నాయి, పర్ఫెక్ట్ ఉన్నాయి కార్లు. ఒకదాని మించి ఒకటి ఉంది, పర్ఫెక్ట్ ఉంది కారు. ఫస్ట్ ఈ కార్ డీటెయిల్స్ అండి. మారుతి సుజుకి విటారా బ్రీజా వీడిఐ అండి. మారుతి సుజుకి విటారా బ్రీజా వీడిఐ వేరియంటు. ఫస్ట్ ఓనర్ కారు, 75,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్, ఒరిజినల్ బండి. ఒరిజినల్ బండి, పర్ఫెక్ట్ ఉంది బండి. 2017 మోడలు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ కారు. ఈ కారు విషయానికి వస్తే 2016 హోండా అమేజ్ విఎక్స్ అనే టాప్ అండ్ వేరియంటు. ఈ కారు 2016 హోండా అమేజ్ విఎక్స్ టాప్ అండ్ వేరియంటు. 76,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్, ఫస్ట్ ఓనరు. 2 కార్లు కూడా ఫస్ట్ ఓనర్ కార్లే అండి. ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉంది. దీనికి కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. దీనికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. దీనికి 2 కీస్ ఉన్నాయి. బ్రీజాకు 2 కీస్ ఉన్నాయి. అమేజ్కి సింగిల్ కీ ఉంది. 2 కూడా సింగిల్ ఓనర్ కార్లే అండి. 2 కూడా ఒకదానికి మించి ఒకటి కండిషన్ క్వాలిటీలో ఉన్నాయి. ఒకసారి బండి చూసుకుంది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో నెంబర్లు ఉంటాయి, కాల్ చేయండి. అక్కడ పేమెంట్ చేయాలన్నా సరే ఎల్లారెడ్డి సార్కి వెళ్ళి మీరు పేమెంట్ చేయొచ్చు ఆఫీస్కి వెళ్ళి. ఓకే అండి, చూడొచ్చు. ఒకటి రెడ్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ కలర్ అండి, ఒకటి వచ్చేసి మెరూన్ కలరు. ఫస్ట్ బ్రీజా విషయానికి వస్తే మారుతి సుజుకి విటారా బ్రీజా వీడిఐ అండి. వీడిఐ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. 2 కూడా డీజిల్ బండ్లే. 2 కూడా డీజిల్ బండ్లే. వీడిఐ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఇది కారు పర్ఫెక్ట్ ఉంది. ఆఫ్టర్ మార్కెట్ అలోవెల్స్ జెడ్డిఐ అలోవెల్స్ ఈ బ్రీజాకి అయితే వేయించుకోవడం అయితే జరిగిందండి ఓనర్ గారు. అంటే టాప్ ఎండ్లో ఏదైతే అలోవెల్స్ వస్తాయో అదే అలోవెల్స్ అనేది బయట, అంటే మనకు ఇక్కడ ఢిల్లీలో ఏంటంటే సెకండ్ హ్యాండ్లో చాలా దొరుకుతుంటాయి అన్నట్టు, అలాంటి వేయించుకున్నది అలోవెల్స్ ఉన్నాయి. దీనికైతే డిస్కులు వస్తాయి, కాకపోతే ఓనర్ అడిషనల్గా వేయించుకుండు. ఓకే అండి, కార్ డీటెయిల్స్లోకి వచ్చేద్దాం. ఫ్రంట్ బంపర్ చూడొచ్చు. బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. హెడ్ ల్యాంప్స్ 100కి 100% ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ 100కి 100% ఉన్నాయి. బానట్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఎటువంటి లేవు. ఆల్ ఒరిజినల్ ఉంది వెహికల్, పర్ఫెక్ట్ ఉంది. ఓకే అండి, రైట్ సైడ్ వ్యూ చూడొచ్చు, పర్ఫెక్ట్ ఉంది. ఇన్ని రోజులకు ఒక ప్రశాంతమైన ప్లేసు దొరికిందండి వీడియోలు చేయడానికి. ఇక్కడ అడిచి గోల పెట్టినా కూడా ఎవడు మందలియాడు. కాకపోతే ఏంటంటే ఇది రావాలంటే కొంచెం దూరం రావాలి, అదే వచ్చింది ఇబ్బంది. అయినా సరే 2 బండ్లు తీయాలంటే కొంచెం వర్కౌట్ కాదని చెప్పేసి దూరం అయినా పర్లేదని వచ్చినాం. చూడొచ్చు రైట్ సైడ్ వ్యూ. ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడా లేవండి, పర్ఫెక్ట్ ఉంది వెహికల్. అలోవెల్స్ అయితే రావండి దీనికి, వీడిఐ వేరియంట్ కాబట్టి అలోవెల్స్ రావు. ఆఫ్టర్ మార్కెట్ జెడ్డిఐలో వచ్చే అలోవెల్సే దీనికి ఇన్స్టాల్ చేయించడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ టాప్ అండ్ వెహికల్ అన్నట్టే. జెడ్డిఐకి దీనికి పెద్ద తేడా ఏముండదండి. క్రూజ్ మన స్టీరింగ్ కంట్రోల్ చిన్న అంతే తేడా తప్ప మిగతా ఏముండవండి. ఒక ఏబిఎస్ ఒకటి అంతే అండి. ఇందులో కూడా 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి, అందులో కూడా 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి.
చూడొచ్చు అలవీల్ అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది లేదండి, పర్ఫెక్ట్ ఉంది. టైర్ వచ్చేసి సిల్ టైర్ ఉంది రైట్ సైడ్ది, బ్రీజా విషయం. షాకర్ కంప్లీట్ ఒరిజినల్ ఉన్నాయండి బండి, ఒక్కదాని మించి ఒకటి ఉంది, ఏది కూడా తక్కువ లేదు, ప్రతిది కూడా పర్ఫెక్ట్ ఉంది. రైట్ సైడ్ డోర్ అండి, రైట్ సైడ్ డోర్ పర్ఫెక్ట్. ఇక ఈ వెహికల్ మరీ డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు, కానీ చెప్తున్నా ప్రతిదీ. డోర్ పర్ఫెక్ట్ ఉంది, 4 పవర్ విండోస్ ఉన్నాయి, చైల్డ్ లాక్ ఉంది, సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందండి. పిల్లర్స్ కూడా ఒరిజినలే, కాకపోతే కొంచెం దుమ్ము ఉంది. పిల్లర్స్ ఒరిజినల్ పిల్లర్స్ అండి, పంచెస్ చూడొచ్చు. పిల్లర్ జాయింట్స్, డోర్ జాయింట్స్ చూడొచ్చు మీరు, కంప్లీట్ ఒరిజినల్ అండి. వింగ్ ప్లేటు చూసుకోవచ్చు, చాయిసెస్ నెంబర్, ఇంజన్ నెంబర్ ఇక్కడ ఉంటుంది, దీన్ని మార్చేది ఉండదండి. రన్నింగ్ బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, పర్ఫెక్ట్ ఉంది వెహికల్. ఇంటీరియర్లోకి మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇంటీరియర్ మీకు. రైట్ సైడ్ సెకండ్ డోర్ చూడొచ్చు, పర్ఫెక్ట్ ఉంది, చైల్డ్ లాక్ ఉంది, వర్కింగ్ కండిషన్లో ఉంది, పర్ఫెక్ట్ ఉందండి. కొంచెం వీడియో లెంత్ పెరుగుద్దండి, ఎందుకంటే 2 కార్లు కాబట్టి వీడియో లెంత్ పెరుగుద్ది. కార్లు వీడియోలు తీసే చాలా ఉన్నాయండి మ్యాక్సిమం, ఎందుకంటే 2 కార్లు వీడియోలు తీసే విధంగా ఆలోచిస్తున్నాను నేను కూడా. ఈ ప్లేస్ అనేది వర్కౌట్ కాక 2 కార్ల వీడియోలు అనేది ఒకేసారి తీయడం వర్కౌట్ కావట్లేదు, కానీ కార్లు వీడియోలు పెట్టడానికి చాలా ఉన్నాయి. బాడీ లైనింగ్ చూడొచ్చు, కంప్లీట్ ఒరిజినల్ అండి. పిల్లర్ పంచెస్ కూడా కంప్లీట్ ఒరిజినల్, రన్నింగ్ బోర్డు ఎటువంటి డ్యామేజ్ కాలేదు. సీట్ కవర్స్ 100కి 80% సీట్ కవర్స్ ఉన్నాయి. బ్లాక్ ఇంటీరియర్ అండి. రూఫ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది, చూడొచ్చు మీరు, పర్ఫెక్ట్ ఉంది వెహికల్. రైట్ సైడు వెనకాల అలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. టైర్ కండిషన్ వచ్చేసి ఒక 70-80%గా టైర్ కండిషన్ ఉందండి. ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి, చూడొచ్చు. ఓవరాల్ వ్యూ పర్ఫెక్ట్ ఉంది వెహికల్. వెనకాల కూడా ఎటువంటి స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడా లేదు, ఆల్ ఒరిజినల్ ఉంది వెహికల్, పర్ఫెక్ట్ ఉంది. చిన్న టచ్అప్లు అయితే 2 కార్లకు కూడా జరిగినాయి, ముఖ్యంగా చెప్తున్నా. చిన్న టచ్అప్లు అనేది కామన్ అండి, ఇంకా బంపర్లకు ఈ స్పెండర్లకు టచ్అప్లు అనేది కామను. బండి మాత్రం ఒరిజినల్ ఉన్నాయి 2 కూడా. వెనకాల చూడొచ్చు, క్వార్టర్ ప్యానల్ పంచేస్తూ కంప్లీట్ ఒరిజినల్ అండి. డోర్ జాయింట్స్, డిక్కీ జాయింట్స్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్ ఒరిజినల్. టచ్అప్లు అంటే మరీ ఏదో తగిలినాయి, ఏదో గుద్ది డెంటింగ్ పెయింటింగ్ చేసినవి కాదండి. టచ్అప్లు అంటే స్కాచెస్ మీద టచ్అప్లు అంటారు. డెంటింగ్ పెయింటింగ్ అంటే వేరు, స్కాచెస్ టచ్అప్స్ చేసుడు వేరు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుర్రు. టచ్అప్లు అంటే ఏదో తగిలి యాక్సిడెంట్ అయినా అదే డెంటింగ్ పెయింటింగ్ అయినా అనే ఆలోచన మీద వస్తారు చాలామంది. అట్లా కాదండి, రెండింటికి తేడా ఉంటుంది. బూట్ స్పేస్ కూడా చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. కాకపోతే ఇది ఓనర్ వెహికల్ కాబట్టి కొంచెం దుమ్ము ఉందండి. స్టెప్ని కూడా చూసుకోవచ్చు, జాకి అంతా ఒరిజినల్ ఉంది. టైర్ కండిషన్ వచ్చేసి ఒక 50-60%గా ఉందండి. స్టెప్ను చూడొచ్చు. డిక్కీ అయితే కంప్లీట్ ఒరిజినల్ అండి. నేను ఇదివరకు చెప్పలేదు, మీకు చూపించిన కానీ చెప్పలేదు. డిక్కీ అయితే కంప్లీట్ ఒరిజినల్ అండి. మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఐ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుందండి. డీజిల్ బండి ఇది. హై మౌంటెడ్ స్టాప్ లైట్ ఉంటుంది, స్పైలర్ ఉంటుంది, అన్నీ సేమ్ ఉంటాయి, పెద్ద తేడా ఉండదు. స్టీరింగ్ కంట్రోల్స్, ఒక ABS అంతే, ఏది ఉండదు. ఇక అలవేస్ దీనికి ఆల్రెడీ జెడ్డీఏ వేసారు. ఇది ఆల్మోస్ట్ ఇక టాప్ ఎండ్ అన్నట్టే ఇది వెహికల్. టాప్ ఎండ్కి దీనికి ఏం తేడా ఉండదు. లెఫ్ట్ సైడ్ వ్యూ చూడొచ్చు, కంప్లీట్ ఒరిజినల్ ఉంది. ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి, చూడొచ్చు మీరు, ఆల్ ఒరిజినల్ ఉంది వెహికల్, పర్ఫెక్ట్గా ఉన్నాయి వెహికల్. గ్లాసుల విషయానికి వస్తే ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారిందండి దీనికి. నేను ప్రతిదీ బార్కోడ్ అనేది చూపించలేదు, కాకపోతే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలంటే చెప్పండి, స్పెషల్గా ఫోటోలు వేస్తాను. ఫోటోల విధంగా కానీ వీడియో క్లిప్లు కానీ చిన్నగా వేస్తాను. ఎందుకంటే ప్రతిదీ చిన్నది వీడియోలో చూపించాలంటే 2 కార్లు ఇప్పుడు టైం అనేది ఓవర్ అయిపోద్ది. చూడొచ్చు, డోర్ కంప్లీట్ ఒరిజినల్ అండి. చైల్డ్ లాక్ ఉంది, వర్కింగ్ కండిషన్లో ఉంది. బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ అండి. లెఫ్ట్ సైడ్ అలవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. టైర్ కండిషన్ వచ్చేసి ఒక 70-80%గా ఉంది. షాకర్ కంప్లీట్ ఒరిజినల్. పిల్లర్
పిల్లర్ పంచెస్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్ ఒరిజినల్ అండి, నాన్ యాక్సిడెంట్ వెహికల్. దానికి ఉదాహరణగా మీకు పిల్లర్ పంచెస్ అనేది చూపించడం జరుగుతుంది. నేనైతే అవన్నీ చూడను, అవసరమే లేదు. బండి అంత దూరంలో ఉంటేనే అర్థమైపోద్ది మనకు. కాకపోతే ఏంటంటే మీకు చెప్పే బాధ్యత అనేది మా మీద ఉంది కాబట్టి చెప్పడం అయితే జరుగుతుందండి. డ్రైవర్ సైడ్ డోర్ అండి, కంప్లీట్ ఒరిజినల్ ఉంది. కింద కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. రన్నింగ్ బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడొచ్చు, డోర్ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఉన్నాయి. పిల్లర్ పంచెస్ కూడా కంప్లీట్ ఒరిజినల్. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. డాష్ బోర్డ్ వ్యూ చూడొచ్చు. ఒకసారి ఇంటీరియర్కి వెళ్ళిపోతుంది ఈ బండిది. ఇంటీరియర్కి వెళ్ళిపోయినట్టయితే చాబీ ఇక్కడ ఉంది. 2 కీస్ ఉన్నాయండి దీనికి, 2 కీస్ అవైలబుల్లో ఉన్నాయి. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, మ్యూజిక్ సిస్టమ్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిరర్స్ ఉంటాయి. 2 ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్. ఏబిఎస్ ఉండదండి, సారీ, ఏబిఎస్ ఉండదు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. డ్రైవర్ సైడ్ డోర్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉందండి. ఇది 75,204 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్. మాన్యువల్ ఏసీ ఉంటుంది, వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇంజన్ కూడా సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు. సస్పెన్షన్ మాత్రం పర్ఫెక్ట్ ఉందండి. నేను ఏ బండి తీసుకొచ్చినా సరే ఫస్ట్ దాన్ని గుంటలలో గుద్దుతా. గుంటలు ఎక్కువ లేకున్నా స్పీడ్ బ్రేకర్లు 333 ఉన్న దగ్గర కావాలనే దాన్ని దూకిస్తుంటా. అలాంటప్పుడు ఇక మనకు ఏదైనా సరే బయటపడుతుంది. అంత డీటెయిల్గా చూడడం జరుగుతుంది. మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి ఇది. మాన్యువల్ ఏసీ ఉంది, వర్కింగ్ కండిషన్లో ఉంది. చిల్డ్ ఏసీ ఇది, ఆల్రెడీ రన్నింగ్ ఉంది. గేర్లు మాన్యువల్ గేర్ బ్యాగ్స్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అండి. సీట్ కవర్స్ వచ్చేసి 100కి 80% ఉన్నాయి. ఇంజన్ కూడా చూపిస్తా ఒకటి మీకు. ఇంజన్ కూడా చూపిస్తా, టైం ఓవర్ అయిపోద్ది. ఇంజన్ చూడొచ్చండి, కంప్లీట్ ఒరిజినల్. ఇంజన్ పొజిషను, యాప్రాన్స్ కంప్లీట్ ఒరిజినల్ చూడొచ్చు. ఇంజన్ పొజిషన్ అండి, వాషింగ్ అయితే చేయలేదు. ఇంజన్ పొజిషన్ చూడొచ్చు, కంప్లీట్ ఒరిజినల్ ఉంది. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కూడా చూడొచ్చు, కంప్లీట్ ఒరిజినల్. బానట్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ జరగలేదు, చూడొచ్చు మీరు. అంత కంపెనీ లేబుల్స్తో ఉంది, ఒరిజినల్ ఉంది బండి. బానట్ కూడా ఒరిజినల్ అండి, బానట్ కూడా ఒరిజినల్. అంతా ఒరిజినల్ బండి. దీని పక్క పెడదాం. ఈ బండి విషయం అండి, ఈ బండి వచ్చేసి హోండా అమేజ్ అండి. విఎక్స్ అంటే టాప్ అండ్ వేరియంట్ కిందకి వస్తుంది బండి. 2016 మోడలు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. సింగిల్ ఓనర్ బండి. 76,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ రీడింగ్. ఇక బండి డీటెయిల్స్లోకి వచ్చేస్తే, ఫ్రంట్ గ్రిల్లు కానీ బంపర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. హెడ్ ల్యాంప్స్ 100కి 95% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. 90 నుంచి 95%, అంటే 100 కూడా అనొచ్చు, కానీ సరే నేను ఒక 5% తగ్గిస్తున్నా. ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి ఒక 80% ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయండి. బానట్ మీద ఎటువంటి స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు. అంతా ఒరిజినల్ ఉంది బండి. చూడొచ్చు దీని రైట్ సైడ్ వ్యూ, మళ్ళీ ఇదట వస్తుందిగా. రైట్ సైడ్ వ్యూ చూడొచ్చండి, ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు. చూడొచ్చు. అలవెల్స్ దీనికి కంపెనీ ఫిట్టెడ్ అలవెల్సే అండి ఇవి. ఇదేం ఆఫ్టర్ మార్కెట్ ఏం కాదు, ఇది కంపెనీ ఫిట్టెడే. అలవెల్ చూడొచ్చు. ఫ్రంట్ అంత పర్ఫెక్ట్ ఉంది. టైర్ సిల్ టైర్ అండి. షాకర్ కంప్లీట్ ఒరిజినల్. డోరు, డ్రైవర్ సైడ్ డోరు, ఇది కూడా పర్ఫెక్ట్ ఉందండి వెహికల్. చూడొచ్చు, కంప్లీట్ ఒరిజినల్. 4 పవర్ విండోసు, చైల్డ్ లాకు, మిర్రర్ అడ్జస్ట్మెంట్ అండ్ ఫోల్డబుల్. పిల్లర్ పంచెస్ చూసుకోవచ్చు. కొద్ది 2 కార్లు కూడా దుమ్ముతూనే ఉంటాయండి, దయచేసి అర్థం చేసుకోవాలి. ఓనర్లో వెహికల్ కంప్లీట్ ఒరిజినల్ అండి. ఈ వీడియో ఎవరికైనా మీకు అర్థం కాకపోయినా సరే, మీ దగ్గరలో మీకు తెలిసిన మీ యొక్క మెకానిక్ ఎవరైనా ఉంటే ఈ వీడియోలు చూపించండి. 99% మీకు ప్రతిదీ పీస్ టు పీస్ చూపించడం జరుగుతుంది. నేను ఒక తెలిసిన వ్యక్తిని కానీ తెలిసిన మెకానిక్ని కానీ చూపించండి, ఆటోమేటిక్గా మీకు అతనే మీకు దీని కండిషన్ ఏంది, క్వాలిటీ అనేది ఏంది చెప్పడం జరుగుతుంది. డోర్ జాయింట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రన్నింగ్ బోర్డు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. దీనికి కూడా చిన్న టచ్అప్లు అయితే జరిగినాయి. నేను ముందే చెప్తున్నాను, ఏ కార్కైనా టచ్అప్లు అయితే జరుగుతాయండి. టచ్అప్లు కాకపోతే ఏంటంటే
టచ్అప్లు కాకపోతే ఇక బండి గీతలు అటు ఇటు ఉంటుంది, ఇక చూస్తానికి మంచిగా అనిపించదు. డోరు కంప్లీట్ ఒరిజినల్ అండి. ఈ బీడింగ్ కూసింది, దీన్ని పెట్టొచ్చు, ఇదేం కాదు, పెద్ద సమస్య కాదు, దీన్ని పెట్టొచ్చు. డోర్ అయితే కంప్లీట్ ఒరిజినల్ అండి. డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు, బాడీ లైనింగ్ చూసుకోవచ్చు, కంప్లీట్ ఒరిజినల్ ఉంది. కాకపోతే ఇదంతా దుమ్ము అండి, ఇది దుమ్ము. ఇది ఓనర్ల వెహికల్ కొంచెం దుమ్ముతూనే ఉంటాయండి, దయచేసి అర్థం చేసుకోవాలి. రేట్లు కొద్దిగా తక్కువ పడతాయి, రీజనబుల్ ప్రైస్లో పడతాయి. డీలర్లు అయితే ఏంటంటే ఇక అంత తేటగా వాషింగ్ చేయించి రబ్బింగ్ పాలిష్ చేయించి ఉంటాయి. సీట్ కవర్లు అండి, సీట్ కవర్లు 100కి 80 నుంచి 90% సీట్ కవర్స్ ఉన్నాయండి. హ్యామ్ రెస్ట్ ఉంటుంది దీనికి, టాప్ అండ్ కాబట్టి హ్యామ్ రెస్ట్ ఉంటుంది. సీట్ కవర్ అయితే జబర్దస్త్ ఉన్నాయండి, బకెట్ సీట్ కవర్స్, ఆల్ ఒరిజినల్ ఉంది వెహికల్. రూఫ్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. దీన్ని కూడా చూపించలేదు కదా ఇలాగా, ఇది కూడా బ్రిడ్జ్, అది కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. డిక్కీ ఓపెన్ చేస్తా ఒకసారి. డిక్కీ చూసుకోవచ్చు, డిక్కీ కంప్లీట్ ఒరిజినల్ అండి. కార్లో వస్తున్నాయి కూడా, ఏం కావాలి పోతారాలే. డిక్కీ కంప్లీట్ ఒరిజినల్ అండి, చూడొచ్చు మీరు. కంప్లీట్ ఒరిజినల్. క్వార్టర్ ప్యానల్ పంచెస్ కూడా చూసుకోవచ్చు, కాకపోతే దుమ్ము ఉంది కానీ క్వార్టర్ ప్యానల్ పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ అండి. ఇటు కూడా రైట్ సైడ్ కూడా కంప్లీట్ ఒరిజినల్. బూట్ స్పేస్ చాలా ఉంటుందండి అమేజ్లో, చూడొచ్చు. బూట్ స్పేస్ అనేది చాలా ఉంటుంది దీనికి. స్టెప్పిన్ స్పేస్ చూసుకోవచ్చు. స్టెప్పిన్ వచ్చేసి ఒక ఇది బాగానే ఉందండి, ఆల్మోస్ట్ సీల్ టైర్ ఉంది, ఇది ఆల్మోస్ట్ సీల్ టైర్ ఇది స్టెప్పిని. వెనకాల ఓవరాల్గా వెనకాల డిఫాగర్ కూడా ఉంది, చూడొచ్చు. ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు, అంత ఒరిజినల్ ఉంది బండి. ఈ టైర్ వెనకాల టైర్ చూపించలేదు మీకు, రైట్ సైడ్ది సీల్ టైర్ అండి, ఇది కూడా సీల్ టైర్. షాకర్ కంప్లీట్ ఒరిజినల్, లెఫ్ట్ సైడ్ వ్యూ చూడొచ్చు. ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి, ఆల్ ఒరిజినల్ ఉంది వెహికల్, చూడొచ్చు. అంత పర్ఫెక్ట్ ఉంది వెహికల్. లెఫ్ట్ సైడ్ సెకండ్ డోరు చూడొచ్చు, అంత ఒరిజినల్ ఉంది. రన్నింగ్ బోర్డు కూడా చూసుకోవచ్చు, ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు. బాడీ లైనింగ్ చూడొచ్చు, కంప్లీట్ ఒరిజినల్ ఉంది. పంచెస్ చూసుకోవచ్చు, పంచెస్ కంప్లీట్ ఒరిజినల్ అండి, పంచెస్ కంప్లీట్ ఒరిజినల్, మెరూన్ కలర్. దీని కూడా ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయిందండి, మిగతా అన్ని ఒరిజినల్ ఉన్నాయి. 2 కార్లు కూడా ఫ్రంట్ గ్లాసులు అయితే చేంజ్ అయినాయి. కో డ్రైవర్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ చూసుకోవచ్చు. అంతా ఒరిజినల్ ఉందండి వెహికల్. డాష్ బోర్డ్ వ్యూ చూడొచ్చు. డిజిటల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుందండి ఇందులో, టాప్ ఎండ్ కాబట్టి. ఒకసారి ఇంటీరియర్లోకి వెళ్ళిపోదాం. ఇక ఇది కూడా సీల్ టైరే ఉంది, షాకర్ కూడా ఒరిజినల్ ఉంది. 4 సీల్ టైర్ ఉన్నాయండి వెహికల్కి, ఇది కూడా సీల్ టైరే. షాకర్ కూడా అంతా ఓకే ఉంది. ఒకసారి ఇంటీరియర్లోకి వెళ్ళిపోదాం. సింగిల్ కీ ఉంది దీనికి, డబుల్ కీ లేదు, ముందే చెప్తున్నాను. ఇంటీరియర్లోకి ఎంటర్ అయిపోయినట్టయితే సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిందండి. అది హాఫ్ సెల్ఫ్, అసలు సింగిల్ కూడా అనొద్దు, హాఫ్ సెల్ఫ్లో స్టార్ట్ అయ్యింది, అంత పర్ఫెక్ట్ ఉంది ఇంజన్. చూడొచ్చు. 76,995 కిలోమీటర్లు, కంప్లీట్ ఒరిజినల్ అండి. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ కూడా ఉంది దీనికి, కావాలంటే చెక్ చేసుకోండి మీరు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి చూడొచ్చు, మోడ్ కంట్రోల్, వాల్యూమ్ కంట్రోలు, ఛానల్ చేంజ్. ఇక్కడ కూడా ఒక ఎయిర్ బ్యాగు, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది. మొత్తం డిజిటల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండి ఇందులో, చూడొచ్చు మీరు. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ, ఫుల్ చిల్డ్ ఏసీ అండి, ఆల్రెడీ ఆన్లోనే ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి ఇది, 5 స్పీడ్ మాన్యువల్ గేరు, పర్ఫెక్ట్ ఉన్నాయి గేర్లు కూడా చూడొచ్చు.
ఒకసారి ఇంజన్ కూడా చూద్దాం. వీడియో లెంత్ పెరిగిపోతుంది మళ్ళీ. ఇంజన్ పొజిషన్ చూసుకోవచ్చండి, కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్. ఏబిఎస్ ఉంటుంది దీనికి, టాప్ ఎండ్ కాబట్టి ఏబిఎస్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి. డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్. డిక్కీ చూసుకోవచ్చు, కంప్లీట్ ఒరిజినల్ అండి. పర్ఫెక్ట్ ఉంది వెహికల్. యాప్రాన్స్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ డ్యామేజ్ అయితే కాలేదు. బానట్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే జరగలేదు. ఏబిఎస్ ఉంది, వర్కింగ్ కండిషన్లో ఉంది. ఇంజన్ అయితే చాలా నీట్గా ఉందండి, వాషింగ్ అయితే చేయించలేదు. దా పట్టుకుందిరా దూరం. బండ్లు అయితే చూశారుగా అండి, మళ్ళీ ఒకసారి డీటెయిల్ చెప్తున్నాను. ఇది వచ్చేసి మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఐ వేరియంట్ అండి. సింగిల్ ఓనర్ బండి, 2017 మోడలు, 75,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. దీని ధర, ఇది ఢిల్లీలో ఉంది, ఢిల్లీ ధర వచ్చేసి 5,80,000 కావడం జరుగుతుంది. ఇది కూడా ఫిక్స్ రేట్ కాదు, బార్గానింగ్ ఉంది. ఇక ఈ కార్ అండి హోండా అమేజ్ విఎక్స్ అండి, టాప్ ఎండ్ వేరియంటు, 2016 మోడలు, సింగిల్ ఓనర్ వెహికల్, 76,000 చిల్లర తిరిగింది. ఇది కూడా ఒరిజినల్ రేటింగ్, షోరూమ్ ట్రాక్ ఉంది. దీని ధర ఇస్కా పైసా కిतना है సార్? ఇది వచ్చేసి 4,20,000గా చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఫిక్స్ రేట్ కాదు, బార్గానింగ్ ఉందండి. ఈ 2 కార్లు కూడా ఢిల్లీలో ఉన్నాయి. నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ 2 కార్లలో ఏ కారు కావాలన్నా సరే కింద టైటిల్స్లో నెంబర్ ఇస్తా, కాల్ చేయండి. లేకపోతే మా ఆఫీస్కి వెళ్ళైనా సరే, మీరు వస్తుంటే రావచ్చు. లేకపోతే మా ఆఫీసు సూర్యాపేటలో ఉంది, పాత బస్ స్టాండ్ రోడ్లో. మీరు అక్కడికి వచ్చైనా సరే పేమెంట్ చేస్తే బండ్లు అనేది కంటైనర్ ద్వారా కానీ బై రోడ్ అయినా పంపించడం జరుగుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ కార్స్ తెలంగాణ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.